నువ్వు పొరపాటున కూడా నా పెళ్లికి రావద్దు. ఎందుకంటే నా అన్నయ్య ఒక క్లీనర్ అని తెలిస్తే అక్కడ నా పరువు పోతుంది. నువ్వు ఒక యాక్సిడెంట్లో చనిపోయావు అని నేను అందరికీ చెబుతాను. ఇక నువ్వు నాకు ఒక అన్నవి అని, నేను నీకు చెల్లెల్ని అని ఇక్కడితో మర్చిపో. మళ్ళీ ఎప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వద్దు అని కోపంతో ఆస్తి లేదు అని, క్లీనర్ అని అన్నతో తెగతెంపులు చేసుకుని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయిన ఆ చెల్లెలు మరి కాసేపట్లోనే ఆ అన్నయ్యను వెతుక్కుంటూ బోరున విలపిస్తూ అన్నయ్య అన్నయ్య అంటూ వచ్చింది. ఇంతకు అలా రావడానికి ఆ అన్నయ్య చేసిన పని ఏంటో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. నా పేరు వికాస్. హైదరాబాద్లోని పాత బంజారాహిల్స్ ఏరియాలో ఒక చిన్న పగుళ్ళు పడిన ఒకే గది ఇంట్లో ఒంటరిగా ఉంటాను. ఆ గది గోడలు పసుపు రంగులో మారిపోయి సీలింగ్ నుంచి వర్షాకాలంలో నీళ్లు కారుతాయి. కానీ ఆ గది నాకు ఎంతో ప్రియం. ఎందుకంటే అది నా చెల్లి ప్రియాంకతో గడిపిన జ్ఞాపకాలతో నిండి ఉంది. ఆమె చిన్నప్పుడు ఆ గోడలపై డ్రాయింగ్ చేసిన చిత్రాలు ఇంకా మసకగా కనిపిస్తాయి. ఒక సూర్యుడు, ఒక పూల చెట్టు, మరి మనమిద్దరము చేయి చేయి కలిసి నడుస్తున్నట్టు. మా అమ్మ ఆమెకు 9 ఏళ్లు ఉన్నప్పుడు క్యాన్సర్తో వెళ్ళిపోయింది. ఆ రోజు ఇంకా నా మనసులో సజీవంగా ఉంది. హైదరాబాదులోని ఒక ప్రభుత్వ హాస్పిటల్లో అమ్మ ఆఖరి శ్వాస తీస్తూ ఉండగా ఆమె నా చేయి పట్టుకుని చెప్పింది, వికాస్, నీ చెల్లిని చూసుకో, ఆమెకు నువ్వే అంతా అని. ఆ మాటలు నా గుండెల్లో ఎప్పటికీ చిక్కబడి ఉన్నాయి. నాకు అప్పుడు 14 సంవత్సరాలు. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నాన్న ఆ దుఃఖాన్ని తట్టుకోలేక మళ్ళీ పెళ్లి చేసుకుని వేరే ఊరికి వెళ్ళిపోయాడు. వికాస్, నువ్వు పెద్దవాడివి, నీ చెల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మమ్మల్ని ఒంటరిగా అనాథల్లాగా వదిలేశాడు. అప్పటి నుంచి నా జీవితం మారిపోయింది. నేను పెద్దవాడిని అయ్యాను. నా చెల్లెలకి బాధ్యతలు తీసుకున్నాను. ఉదయం 6 గంటలకు లేచి బంజారాహిల్స్లోని ఆఫీస్ బిల్డింగ్స్ క్లీన్ చేసేవాడిని. ఆ ఆఫీసులు ఎంతో భవ్యంగా ఉంటాయి. షైనీ ఫ్లోర్స్, ఏసీలు, కంప్యూటర్లు. కానీ నేను అక్కడ కేవలం ఒక క్లీనర్ని. చేతులు డిటర్జెంట్ వాసనతో నిండి బ్రష్తో ఫ్లోర్ స్క్రబ్ చేసేవాడిని. మధ్యాహ్నం ఒక చిన్న టిఫిన్ సెంటర్లో ప్లేట్లు కడిగేవాడిని. రాత్రి ఒక హోటల్లో వెయిటర్ పని. ఆ డబ్బుతోనే ప్రియాంక స్కూల్ ఫీజు కట్టేవాడిని. ఆమె స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఆమెను బస్టాప్ వరకు తీసుకెళ్లేవాడిని. హైదరాబాద్ ట్రాఫిక్ మధ్యలో ఆటోలు, బైకులు దూసుకుపోతుంటే ఆమె చేయి గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా నడిపించేవాడిని. ఆమె ఇంటర్ చదివేటప్పుడు రాత్రంతా లైట్ వెలిగించి ఆమెతో కూర్చొని పాఠాలు చూసేవాడిని. హైదరాబాదులో వేసవిలో ఎండ భరించలేకపోతే ఒక చిన్న ఫ్యాన్ కొని ఆమెకు వీచేవాడిని. ఆమెకు ఇంజనీరింగ్ సీట్ వచ్చినప్పుడు ఆనందంతో నేను ఏడ్చాను. ఎవరూ చూడకుండా ఒంటరిగా. అన్నయ్య, నువ్వు నా దేవుడివి. నేను పెద్దయ్యాక మంచి జాబ్ చేస్తూ నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు ఇంకా మరెప్పుడు క్లీనింగ్ పని చేయాల్సిన పని లేదు అంటూ ఆమె హామీ ఇచ్చేది. ఆ మాటలు నా గుండెల్లో ఒక చిన్న దీపంలాగా వెలిగాయి. ఆ దీపం నన్ను రోజు నా ఆత్మవిశ్వాసాన్ని పైకి లేపేది. కానీ ఆమెకు జాబ్ వచ్చాక గచ్చిబౌలిలో ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో లక్షల్లో శాలరీ. ఆమె మారిపోయింది. అక్కడే ఉండడం మొదలుపెట్టింది అపార్ట్మెంట్లో. మొదట్లో ఫోన్ కాల్స్, ఆ తర్వాత అవి తగ్గాయి. తర్వాత వీకెండ్స్లో కలవడం కూడా ఆగిపోయింది. ఆమెకు కొత్త ఫ్రెండ్స్, కారులు, పార్టీలు, మాల్స్. నేను ఆమెకు ఇప్పుడు ఒక పాత జ్ఞాపకాన్ని అయిపోయాను. ఒకసారి నేను ఆమె ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ చేయాలనుకున్నాను, ఒక చిన్న బిర్యానీ పార్సెల్ తీసుకుని. కానీ ఆమె ఫ్రెండ్స్ ముందు నన్ను చూసి, అన్నయ్య, ఇక్కడికెందుకు వచ్చావు అని ఇబ్బందిగా చూసింది. ఆ రోజు నా గుండెల్లో బాధ ఎక్కువైంది. ఒకరోజు ఆమె నా ఇంటికి వచ్చింది. కారులో వచ్చింది. హై హీల్స్, స్టైలిష్ డ్రెస్. నేను ఆశ్చర్యంగా చూశాను. అన్నయ్య, నా పెళ్లి ఫిక్స్ అయింది. అర్జున్ అని ఒక బ్రిటిష్ ఇండియన్, లండన్లో ఐటీ మేనేజర్, చాలా బాగుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ హై క్లాస్. నేను సంతోషంతో అవునా అని ఆమెను కౌగిలించుకోబోయాను. కానీ ఆమె వెనక్కి తప్పుకుంది. కానీ నా పెళ్లికి రావద్దు అన్నయ్య అని. అది విని నా గుండె ఆగిపోయింది. ఎందుకు ప్రియా అని ఆశ్చర్యంగా అడిగాను గొంతు వణుకుతూ ఉండగా. ఆమె కళ్ళు కిందికేసి గొంతు తగ్గించి చెప్పింది, అన్నయ్య, అర్జున్ ఫ్యామిలీ చాలా హై సొసైటీ వాళ్ళు. కానీ నువ్వు ఒక క్లీనర్వి. నువ్వు క్లీనర్వి అని తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? మా అన్నయ్య ఒక క్లీనర్ అని చెప్పుకోవడానికి నాకే సిగ్గేస్తుంది. కాబట్టి నువ్వు ఈ పెళ్లికి రాకపోతే బెటర్. ఎవరైనా నిన్ను అడిగితే చనిపోయావని చెప్పేస్తాను అని. ఇక నువ్వు ఎప్పటికీ నన్ను కలవడానికి ప్రయత్నించవద్దు అన్నది. ఆ మాటలు నా ఛాతీలో రాయి పడినట్టు అనిపించింది.
నేను ఏమీ మాట్లాడలేదు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరే చెల్లి, నీ ఇష్టం అన్నాను. ఆమె వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి నా రోజులు ఇంకా బరువెక్కాయి. రాత్రంతా ఆమె చిన్నప్పటి ఫోటో చూసి ఏడ్చేవాడిని. అమ్మ ఫోటో పక్కన పెట్టుకుని, అమ్మా నేనేం తప్పు చేశాను, ఆమె నన్ను చూసి సిగ్గుపడుతుంది అని అడిగేవాడిని. హైదరాబాద్ వర్షాల్లో రోడ్డు పక్కన నడుస్తూ ఆలోచించేవాడిని. మా చిన్నప్పుడు ఆమెకు ఐస్ క్రీం కొనిచ్చిన రోజులు, దీపావళికి ఆమెతో పటాసులు కాల్చిన మెమరీలు. పెళ్లికి ఇంకా 15 రోజుల వ్యవధి ఉంది. ఒకరోజు నా రెగ్యులర్గా నేను వర్క్ చేసే కస్టమర్ దగ్గర ఒక రిటైర్ సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు నాతో మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో నేను క్లీనింగ్ చేసేటప్పుడు, వికాస్ నీ చెల్లి పెళ్లి కదా అన్నాడు. అవును సార్ అన్నాడు. ఆ అర్జున్ అనేవాడు ఫేక్ ఎన్ఆర్ఐ. ఇక్కడ మ్యాట్రిమోనీలో సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి చాలామంది అమ్మాయిలను మోసం చేశాడు. పెళ్లి పేరుతో భారీ డౌరీ, బంగారం, క్యాష్ తీసుకొని పెళ్లి తర్వాత లండన్ తీసుకెళ్లి హెరాస్ చేసి డివోర్స్ ఇచ్చి పారిపోతాడు. నీ చెల్లి పేరుతో ఉన్న ఆస్తంతా వార్డ్ కంట్రోల్లో తెచ్చుకుంటాడు అని చెప్పాడు. అది విని నేను షాక్ అయ్యాను. నా కాళ్ళు చేతులు వెనకాయి. నేను ప్రేమతో పెంచిన చెల్లి ఇలాంటి పరిస్థితులలోన ఒక మోసగాడి చేతిలో పడబోతుందా అని నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఆలోచించాను. అమ్మా, నేను నా చెల్లిని ఎలా కాపాడాలి అని అనుకున్నాను. బాగా ఆలోచించాను. ఒక ప్లాన్ చేయడం మొదలుపెట్టాను. నేను ఆమె నా పట్ల కోపంగా ఉంది అని ఆమె మానాన ఆమెను వదిలేయాలి అనుకోలేదు. నేను ఆమెను రక్షించాలనుకున్నాను. ఎందుకంటే నేను ఆమెకు పగవాడిలా మారిపోయాను. నన్ను చూస్తేనే ఆమెకు అసహ్యం వేస్తుంది. కానీ నాకు నా ప్రియమైన చిన్నారి ప్రియ, నా చిన్న చెల్లి, ఆమెంటే నాకెంతో ఇష్టం. నా స్నేహితుల సహాయంతో పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి అన్ని సాక్ష్యాలు సేకరించాను. ఫేక్ ప్రొఫైల్స్, స్క్రీన్ షాట్స్, పాత బాధితుల స్టేట్మెంట్స్. అలా తీసుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి కథ విన్నప్పుడు నా గుండె ఆగిపోయింది. ఆమె డివోర్స్ తర్వాత ఒంటరిగా బ్రతుకుతోంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేశాను. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఆఫీస్కి వెళ్ళి ఒక స్నేహితుడి సహాయంతో ఫైల్స్ సబ్మిట్ చేశాను. పెళ్లి రోజు ముందు ఆమెకు ఒక చిన్న మెసేజ్ పంపాను. ప్రియా, నీ పెళ్లి జీవితం బాగుండాలని ప్రార్థిస్తున్నాను. కానీ అతని గురించి నువ్వు బాగా ఎంక్వైరీ చేశావా? బాగా తెలుసుకో. మీ అన్నయ్య ఎప్పుడు నీతోనే ఉంటాడు అమ్మా. నువ్వు నాతో ప్రేమగా ఉన్నా లేకపోయినా అని మెసేజ్ పంపాను. కానీ ఆమె ఆ రిప్లై కూడా ఇవ్వలేదు. ఆ రోజు పెళ్లి రోజు. కొండాపూర్లో ఒక భవ్యమైన బంకెట్ హాల్లో పెళ్లి జరుగుతుంది. నేను ఒక చిన్న ఎన్వలప్ పంపాను. యూఎస్బీలో అన్ని ఫైల్స్, ఒక చిన్న నోటు. ఇది నీకోసం, నమ్మకపోతే చూడు, మీ అన్నయ్య ఎప్పుడు నీ పక్కనే అని దానిని నా స్నేహితుడికిచ్చి నా చెల్లికి ఇవ్వమని ఇచ్చాను. మంగళసూత్రం కట్టే ముందు ఆమె ఆ ఫైల్స్ చూసింది. ఆమె ముఖం పాలిపోయింది, కళ్ళలో నీళ్లు. ఆమె చుట్టూ చూసి అన్నయ్య అని గుసగుసలాడింది. పక్కనే తన కాబోయే భర్త అర్జున్ నవ్వుతూ నిలబడ్డాడు. అతడికి తెలియదు, ఎవరు గిఫ్ట్ పంపించారు అనుకుంటున్నాడు. కానీ ఆమె చూపు అతన్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంది. కానీ నేను ఆ ఫైల్స్ సైబర్ క్రైమ్ పోలీస్కు, లోకల్ స్టేషన్కు, ఒక న్యూస్ ఛానల్కి కూడా అప్పటికే పంపేశాను. సరిగ్గా మంగళసూత్రం వేయబోయే సమయంలో సైరన్లు మోగాయి. పోలీసులు లోపలికి వచ్చారు. అర్జున్ అరెస్టు అయ్యాడు. డౌరీ, హెరాస్మెంట్, ఫ్రాడ్, మ్యాట్రిమోనియల్ స్కామ్ కేసులు. హాల్ మొత్తం షాక్లో మునిగిపోయింది. బంధువులు, గుసగుసలు, మీడియా కెమెరాలు. ప్రియాంక కళ్ళల్లో నీళ్లు. ఆమె చుట్టూ చూసి అన్నయ్య అన్నయ్య అంటూ అంది. కానీ నేను అక్కడ లేను. పెళ్లికి రావద్దన్నది కదా. నా ఇంట్లోనే ఉండిపోయాను. నేను ఇంట్లో కూర్చొని టీవీలో న్యూస్ చూస్తున్నాను. హైదరాబాద్లో పెళ్లి వేదికపై గ్రూమ్ అరెస్ట్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్, బ్రైడ్ ఫ్యామిలీ షాక్ అని ఆ హెడ్లైన్ చూసి నా కళ్ళు చెమర్చాయి. అప్పుడు నా ఫోన్ మోగింది. ప్రియాంక కాల్ చేసింది ఏడుస్తూ. అన్నయ్య, నేను తప్పు చేశాను. నువ్వు లేకుండా నేను ఎలా జీవించగలుగుతుండే? నా జీవితం ఏమైపోతుండే నాకే తెలియదు. నన్ను క్షమించు. నేను ఎంతో పొరపాటు చేశాను. అన్నయ్య, నేను నీ దగ్గరికి రావచ్చా అని అడిగింది. నేను కళ్ళు తుడుచుకొని గొంతు సరి చేసుకుని చెప్పాను. రా చెల్లి, ఈ ఇల్లు నీదే. అన్నయ్య నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మ మనల్ని పైనుంచి చూసి సంతోషపడుతుంది అని. ఆమె వచ్చింది. ఆ రాత్రి నేను అమ్మ ఫోటో చూసి నవ్వాను. అమ్మా, నీ బిడ్డను కాపాడాను. ఇప్పుడు మళ్ళీ మనం ఒకరికొకరం ఉన్నాము.
అని. ఇప్పుడు మా ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నా చెల్లి నన్ను విసుగుగా అనుకోవడం లేదు. క్లీనర్ అని నన్ను చిన్నచూపు చూడడం లేదు.